అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారి ఇంట్లో ఒక దేవత నీడ, అలాగే కుంభరాశి వారికి ఒక దేవత యొక్క శాపం ఉందని తెలుసుకోండి. మరి ఇంతకీ వివరణ ఏమిటనేది ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మరి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఏం చేయాలి, ఏం చేస్తే మీకు మరింత ఎక్కువగా అనుకూలంగా ఉంటుందని కూడా తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారండి. మరి ఆలస్యం చేయకుండా ఈ రాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాల గురించి, అలాగే వీరికి సంబంధించినటువంటి కొన్ని చిన్నపాటి పరిహారాల గురించి ఈరోజు మనం వివరంగా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ, ఎవరైనా కానీ చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ఈ రాశి వారిలో ఉండేటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి లక్షణాల గురించి తెలుసుకుంటే కనుక నిజంగా మీరు ఆశ్చర్యపోతారండి. ఎందుకంటే ఈ రాశి వారికి అతి మంచితనం, అలాగే అతి హెల్పింగ్ నేచర్ ఎక్కువగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. చాలా సహనం, ఓర్పు అనేవి కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి వీరికి. ఎదుటి వారిని వేగంగా నమ్ముతూ ఉంటారు. అలా నమ్మి మోసపోయినటువంటి పరిస్థితులు కూడా చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇలా ఎన్నో సందర్భాల్లో మీరు మోసపోయినప్పటికీ మరలా తిరిగి ఆ మనుషులను నమ్ముతూ ఉండడం జరుగుతూ ఉంటుందన్నమాట. అలా మరలా నమ్ముతూ చివరాఖరికి ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా వారు ఏంటనేది తప్పకుండా తెలుసుకొని మానుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వీరిని చాలామంది మోసం చేయడానికి కూడా ప్రయత్నిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చండి. మీరు ఎవరైతే నా అని చెప్పి ఎవరైతే అనుకున్నారో అటువంటి వారిని నమ్మి తొక్కేయడానికి ప్రయత్నించేటువంటి సందర్భాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. గతంలో అలాగే ఇప్పటికీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఎక్కువగా మిమ్మల్ని నమ్మి మోసం చేయడం కూడా జరిగిందండి. మరి వాటన్నిటికి సంబంధించింది కనుక చూసుకున్నట్లయితే ఈ రాశివారు అన్నిటినీ కూడా బాగా భరించి ఎదుర్కొని చక్కగా ఒక చిరునవ్వుతో, ఓర్పు, సహనంతో ఇప్పటి వరకు లాక్కొని రావడం అనేది జరిగింది. కానీ ఆర్థికంగా మాత్రం చాలా ఇబ్బందులు పడడం, అలాగే ఏది కూడా అనుకున్నవి సాధించలేక ఎక్కడ ఉన్నవారు అక్కడే ఉండడం వలన చాలా బాధపడడం కూడా జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే మీరు ఈ విషయాన్ని మాత్రం తప్పకుండా కొన్ని గుర్తుంచుకోవాలండి. అసలు ఈ రాశి వారికైతే కొన్ని మంచి రోజులు అనేవి కలిసి రావడం అనేది జరగబోతుంది ఈ సంవత్సరం నుంచి. కొంతకాలంగా, అంటే గత కొంతకాలంగా కావచ్చు, లేదంటే గడిచిపోయినటువంటి రోజులు కావచ్చు, మీరు చాలా ఇబ్బందులను, బాధలను, సమస్యలను ఎదుర్కోవడం జరిగిందనమాట. అయితే మీరు కొన్ని పాటించవలసినటువంటి నియమాల గురించి తెలుసుకుందామండి. వాటి వల్ల మీరు మరింత లాభం అనేది కూడా చేయకూడదని మనం చెప్పుకోవచ్చు. చేయకూడనటువంటి పనులు కూడా కొన్ని ఉన్నాయి. అవి కూడా వివరంగా చెప్తాం, తెలుసుకోండి. వాటి గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అయితే వివరాల్లోకి వెళ్తే కనుక మీ ఇంట్లో ఒక దేవత కొలువై ఉండడం జరిగిందండి. మరి ఏ ఇంట్లో ఏ దేవత కొలువు ఉండడం జరగదా, మరి చిత్రం కాకపోతే అని అనుకుంటారేమో. ప్రతి ఇంట్లో ఒక దేవత అనేవారు కొలువై ఉండడం జరుగుతుంది. అయితే కులదేవత ఆరాధ్య దేవత అని అంటారు కదా. మన పూర్వీకుల కాలం నుండి, మన పెద్దల కాలం నుండి వస్తున్నటువంటి ఆరాధ్య దేవత మన ఇంటి దేవత, మన కులదేవత. కాబట్టి ఆ దేవత ఎవరనే ఉన్నారో వారి యొక్క అనుగ్రహంతో పాటుగా వారి యొక్క శాపం కూడా మనకు కొంత ఉంటుందని కూడా చెప్పుకోవాలి. అంటే ఎవరైతే ఆ తల్లిని విస్మరించారో, ఎవరైతే మర్చిపోయారో అటువంటి వారికి ఆమె అనుగ్రహం ఏ విధంగా అయితే ఉంటుందో అలాగే ఆమె యొక్క శాపం కూడా ఉంటుందని కూడా తెలుసుకోవాలి. కాబట్టి మీరు కొన్ని విషయాలను ఆమె గురించి తెలుసుకొని ఆమెకు చేయవలసినటువంటి పూజలు, అలాగే ఆమెను ఏ విధంగా మీరు కొలుస్తారో, ఏ విధంగా ప్రతిరోజు కూడా కొలుచుకుంటూ ఉండాలి, ఇటువంటి విషయాలను మీరు తెలుసుకుంటే కనుక జీవితంలో తిరుగు అనేది మీకు ఉండదండి. కాబట్టి మీరు కొన్ని విషయాల్లో పొరపాట్లు చేస్తూ ఉంటారు, కొన్ని తప్పులు అనేవి చేస్తూ ఉంటారు. అటువంటి తప్పులు, మీరు పొరపాట్లు అసలు చేయకండి. ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా అలా చేయకుండా జాగ్రత్తగా ఉండవలసినటువంటి విషయాలు కూడా చేసుకొని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నాన్ని కూడా ఈ రోజు నుండే మీరు మొదలుపెట్టండి. అయితే ఆ దేవత యొక్క అనుగ్రహం అనేది మీపై చాలా ప్రేమగా, కొంచెం కోపంతో కూడా ఉండడం అనేది జరిగింది. ఈ కోపం వల్ల మీకు ఖచ్చితంగా కొన్ని విఘ్నాలు ఎదురవుతూ ఉంటాయి. అయితే మీరు అనుకున్నది సాధించకుండా, ముందుకు వెళ్లకుండా ఆగిపోవడం జరుగుతుంది. విజయాలు సాధించాలని చెప్పి మీరు అనుకున్నట్లయితే కనుక మీరు తప్పకుండా ఈరోజు ఆ వివరణ అంతా కూడా ఒక చిన్న పరిహారాలు ఉన్నాయి. వాటిని పాటించి చక్కగా మీ జీవితాన్ని ఆనందభరితమైతే చేసుకోండి. మరి మీరు తెలుసుకున్నటువంటి, పాటించేటువంటి కొన్ని నియమాలు ఏమిటో ఈరోజు మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి మీ ఇంట్లోనే ఒక దేవత యొక్క అనుగ్రహం, శాపం అనేది ఉందని మరి చెప్పాం కదా. కాబట్టి ఆ దేవత యొక్క కటాక్షం ఎలా ఉంటుందని తప్పకుండా తెలుసుకోండి. ఆ దేవత యొక్క శాపం కూడా మీపై అలాగే ఉందని తెలుసుకోండి. మరి మీరైతే కొన్ని పనులను ఖచ్చితంగా దూరంగా ఉండాలి. మొట్టమొదటిగా మీరు గొడవలు
గొడవలు పడడం, ఎవరితోనైనా కానీ మంచిగా ఉండడం, వారికి అనుకూలంగా కాకపోయినా మీకు అనుకూలంగా వారు ఏదైనా మంచిగా ఉన్నట్లు ఉంటే కనుక చెడు పనులు చేస్తూ ఉంటారండి. అటువంటి వారి పట్ల కొంచెం మీరు ఎక్కువగా కోపభావంతో కాకుండా ప్రేమపూర్వకమైనటువంటి మాటలతో వారి నుండి మీరు దూరంగా వెళ్ళిపోండి. చెడు కార్యాలు చేయకుండా, చెడుకు ముందుకు వెళ్ళకుండా, చెడు వైపు మీరు నిలబడకుండా ఉంటే ఖచ్చితంగా ఆ దేవత యొక్క అనుగ్రహం అనేది, ఆ దేవత యొక్క శాపం అనేది మీపై తగ్గుముఖం అనేది పడుతుందండి. అంటే ఎవరైనా కానీ మీకు చెడు తలపెట్టాలని చెప్పి చూసినా మీరు ఎదుటి వ్యక్తులకు చెడు తలంపు చేసేటువంటి విధంగా మీ ప్రవర్తన ఉండకూడదు అని అర్థం. అంటే చెడ్డవారికి చెడ్డగా ఉండాలని చెప్పి అంటారు కదా. ఎంత ఓర్పుగా సహనంగా ఉన్నాము అంటే మనకు వచ్చేటువంటి జీవితం అనేది కూడా అంతే ఓర్పుగా, ఆనందంగా, సంతోషంగా ఉంటుందన్నమాట. ఎవరైనా కానీ గర్భిణీ స్త్రీలు కానీ, చిన్నపిల్లలు కానీ, ఆడవారు కానీ ఉంటారు కదా, మరి అటువంటి వారికి కూడా ఇవి ఇబ్బంది పెట్టేటువంటి చర్యలు అసలు చేయకండి. అలాగే మీరు వీలైనంత వరకు నాగదేవత యొక్క ఆరాధన చేసుకోవడం చాలా మంచిదండి. మీరు ఎప్పుడైతే నాగదేవత యొక్క ఆరాధన చేస్తారో ఆ సమయంలో కూడా మీకు చాలా చాలా నిష్టగా, నియమంగా పూజలు అనేవి చేయవలసినటువంటి ఉంటుందన్నమాట. మరి అలా చేయడం వల్ల మీపై ఉన్నటువంటి నాగదోషాలు కానీ, సర్పదోషాలు కానీ ఇటువంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి ప్రతి ఒక్కటి కూడా ప్రతి మనిషికి ఉంటాయండి. అలాగే తెలిసి తెలియక చేసినటువంటి కొన్ని దోషాలు, తప్పులు ఈ జన్మలోవి కాకపోయినా పూర్వజన్మలో ఉన్నటువంటి మనకు తెలిసి తెలియక చేసినటువంటి తప్పులు ఉంటాయి కదా, అవన్నీ కూడా మనపై తెలియకుండానే ప్రభావం చూపిస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి తప్పకుండా దీనికోసం నాగదోషాలు, కుజదోషాలు ఇటువంటివన్నీ ఉంటాయి కాబట్టి వాటి వల్ల మనం ఎదుర్కోలేనటువంటి సమస్యలు, పరిస్థితులు ఎదుర్కొంటూ మనకు అర్థం కాక చిక్కుకుంటూ ఉంటాము. వాటిలో ఈ రాశివారు ఎవరైతే ఉన్నారో మీరు కనుక ఈ కుజదోషాలు, నాగదోషాలు, సర్పదోషాలు మీపై ఉన్నట్లయితే కనుక నాగదేవత యొక్క శాపం కూడా మీపై ఉన్నట్లని తెలుసుకోండి. కాబట్టి మీకు కుదిరితే ఆదివారం కానీ, మంగళవారం నాడు కానీ నాగదేవతలకు పూజించడం, పుట్టలో పాలు పోసి నాగదేవతలకు చెందినటువంటి బెల్లం, అలాగే నువ్వులు కలిపినటువంటి నైవేద్యాన్ని నివేదించడం, ఇటువంటివన్నీ చేయడం వల్ల ఖచ్చితంగా మీపై ఉన్నటువంటి కుజదోషాలు, నాగదోషాలు అన్నీ కూడా, సర్పదోషాలు పూర్తిగా ఇవన్నీ కూడా తొలగిపోతాయన్నమాట. మరి ముఖ్యంగా చేయవలసినటువంటి మరొక ముఖ్యమైనటువంటి పని ఏమిటంటే కనుక ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించడం చాలా ఉత్తమం. మీకు కనుక కుదిరితే కనీసం నెలకొక్కసారైనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అభిషేకాలు చేయించుకోవడం అసలు మర్చిపోవద్దండి. ఇలా చేయడం ద్వారా ఒక్కసారి మీరు చేసి చూడండి, మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా తప్పకుండా జరుగుతాయండి. ఇది ముమ్మాటికి నిజం. అలాగే మీకు ఏదైనా పనుల్లో ఆటంకాలు ఏర్పడినా కూడా ఆటంకాలు కూడా మీ నుండి శాశ్వతంగా దూరం అయిపోతాయని కూడా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారి యొక్క జీవితాన్ని, జాతక ఫలితాలను కనుక చూసుకున్నట్లయితే మీరు తప్పకుండా మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఒక శక్తి బయటకు అనేది రాబోతుందని తెలుసుకోండి. మరి ఆ శక్తి ఎవరు అనేది కూడా తెలుసుకుంటే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు. మీ ఇంట్లో అనుకూలమైనటువంటి శక్తి ఎలా ఉంటుందో ప్రతికూలమైనటువంటి శక్తి కూడా మనకు ఉండడం జరుగుతుంది. కాబట్టి ఆ ప్రతికూలమైనటువంటి శక్తి బయటకు రావాలంటే ముఖ్యంగా మనం కొన్ని నియమాలను పాటించాలి. ఇది కూడా జాగ్రత్తగా ఈ వివరంగా తెలుసుకుందాం. అత్యద్భుతమైనటువంటి మీ జీవితం ఆనందంగా సాగిపోవాలంటే మీరు చేయవలసినటువంటి కొన్ని పనులు ఏమిటి మీరు తెలుసుకునే ముందు మరి ఇంతకు ఆ శక్తి ఏంటి, ఆ శక్తి అసలు బయటకు రావాలంటే మనం ఏం చేయాలనుకుని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు కదా. అయితే మీ ఇంట్లో అసలు ఏ శక్తి దాగి ఉందో తెలుసుకోండి. మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి శక్తి ప్రతికూలమైనటువంటి శక్తి. అనుకూలమైనటువంటి శక్తిని మీరు లోపలికి రానివ్వకుండా ఆ ప్రతికూలమైనటువంటి శక్తి ఏదైతే ఉందో మనకు ఎప్పుడు కూడా ఏదో ఒక సమస్యలను తెచ్చిపెడుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఆ ప్రతికూలమైనటువంటి శక్తి మన నుండి దూరం అవ్వాలి అంటే కనుక మనం ఇల్లంతా కూడా శుభ్రపరచుకుంటూ ఉండాలి. అలాగే మన ఇంటి గుమ్మం ముందు చక్కగా పసుపు కుంకుమలతో అలిగి ముగ్గులు పెట్టుకుంటూ లక్ష్మీదేవికి ఆగమనం చేసినట్లుగా మన యొక్క ఇంటి గుమ్మం అనేది పచ్చగా నిండుగా ఉండాలి. అలాగే దేవుడు పటాలు ఎప్పుడు కూడా నిండుగా ఉండాలి. ఆ విధంగా ఉండడం వల్ల దుష్ట శక్తులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయండి. ముఖ్యంగా మనకు కష్టాలు, సమస్యలు ఇవన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. అంటే తెలియకుండానే మనం ఎక్కడ వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కోకుండా ఇంట్లోకి వెళ్ళిపోతే వాళ్ళు చాలామంది ఉంటారు కదా, ఉన్నటువంటి బిజీ లైఫ్లో పట్టించుకోకుండా ఏముందిలే అని చెప్పి అనుకుంటూ కొంతమంది పట్టించుకోరండి. మనం పెద్దల నుండి వస్తున్నటువంటి ఆచారాలు, సంప్రదాయాలు అవన్నీ కూడా మనం తప్పకుండా పాటించాలి. పెద్దల మాట పెరుగన్నం మూట అంటారు కదా, అలా తెలిసిన విషయాలన్నీ కూడా ఏది కూడా తప్పు కాదు. కాబట్టి వాటి నుండి వస్తున్నటువంటి ఆచారాలు, సాంప్రదాయాలు అవన్నీ కూడా మనము వాస్తవం అన్నమాట. ఉట్టి మాటలు కాదు, వాస్తవం. ప్రతికూలమైనటువంటి శక్తులను ఇంట్లోకి ఆహ్వానిస్తున్న వారం అవుతాం మనమే. కాబట్టి చాలా విషయాల్లో కొంచెం నెగిటివ్ ఎనర్జీ అనేది కూడా ఉంటుందన్నమాట. అలాగే
ఈ విధంగా చేసి చూడండి. ఇల్లంతా కూడా ఎప్పుడు చక్కగా శుభ్రంగా ఉండడానికి వీలు కుదరకపోతే కనీసం ఎప్పుడైనా సరే మీరు శనివారం నాడు కానీ లేదంటే సోమవారం నాడు కానీ ఇల్లంతా కూడా చక్కగా శుభ్రపరచుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. ఇంట్లో మాత్రం దేవుడి గది ఎప్పుడు కూడా శుభ్రంగా బూజు కానీ లేదంటే ఎండిపోయినటువంటి పుష్పాలతో ఉండకుండా చక్కగా చూసుకుంటూ ఉండండి. వీలుంటే మీకు కుదిరితే ప్రతిరోజు కూడా దీపారాధన చేసుకోండి. అలాగే ఈ విధంగా చేస్తే మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు ఏవి కూడా ఉండవండి. అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయన్నమాట. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే మీ యొక్క ఇంటి దేవత ఎవరైతే ఉన్నారో ఆ కులదేవత యొక్క ఆరాధన మీకు తప్పకుండా చాలా అవసరం. ఏ సమస్య ఉన్నా ఏ కష్టాలు ఉన్నా కూడా మన యొక్క కులదేవత ప్రతినిత్యం కూడా మనల్ని కాపాడుతూ వస్తుంది. అదేమిటి, మేమేమి ఆమె గురించి తెలుసుకోకుండా మేమేమి పూజలు చేయకుండా కనీసం ఆమె గురించి మేమేమి కూడా ఆమె నామస్మరణ కూడా చేయకుండా మాపై ఎలా ఆమె అనుగ్రహం ఉంటుందా అని చెప్పి అనుకుంటారేమో. కానీ చాలా వరకు కూడా చూసుకున్నట్లయితే మన తాతలు అంటే మన పూర్వీకులు కానీ ఎవరైనా కానీ పితృదేవతలు ఉంటారు కదండి, మనకు సంబంధించినటువంటి పితృదేవతలు వారు చనిపోయిన తర్వాత వారి యొక్క అనుగ్రహం అనేది అలాగే వారి యొక్క శాపం అనేది మనపై ఉంటుందన్నమాట. కాబట్టి అటువంటి వారి యొక్క అనుగ్రహం శాపం ఏ విధంగా అయితే ఉంటుందో వారు పూజించినటువంటి మన ఇంటి దేవత మన కులదేవత ఎవరైతే ఉన్నారో వారి యొక్క అనుగ్రహం కూడా మనకు అలాగే ఉంటుంది. కాబట్టి మనపై ఎంతో ఉంటాయన్నమాట. ఇంకా మనం ఏంటంటే మన పితృదేవతలకు అమావాస్య నాడు ఏ విధంగా అయితే తర్పణాలు విడుస్తామో, ఏ విధంగా అయితే పితృదేవతలకు సంబంధించినటువంటి పూజలు చేయించుకుంటామో తప్పనిసరిగా మన తాత ముత్తాతల కాలం నుండి అలాగే మన యొక్క కులానికి సంబంధించినటువంటి దేవతలను విస్మరించడం వల్ల కూడా మనకు వచ్చేటువంటి కష్ట నష్టాలు కూడా అదే విధంగా ఉంటాయన్నమాట. అన్ని విషయాల్లో మనం తోడుగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే నేనున్నాను, నన్ను తెలుసుకొని నన్ను ఆరాధిస్తే మరింత ఎక్కువగా మీ జీవితం అనేది ఆనందంగా సంతోషంగా ముందుకు సాగిపోతుందని మనకు అన్ని విధాలుగా కూడా ఎన్నో రకాల సూచనలను సంకేతాలను తెలియజేస్తూ ఉంటారన్నమాట. అలాగే తెలుసో తెలియకో కొంత తప్పులు చేసినట్లే కనుక మన్నించమని ముందే మనం వేడుకున్నట్లయితే కనుక మన ఇంటి దేవత తప్పకుండా మరణిస్తుందండి, అలాగే మన్నిస్తుందన్నమాట. ఇంకా నాగదేవత యొక్క అనుగ్రహం కోసం నిష్టగా అమ్మవారికి తప్పకుండా పూజ చేసుకొని ఆ తల్లి అనుగ్రహాన్ని కూడా మీరు పొందండి. నాగదేవత అనుగ్రహం ఉంటే మీకు అంతా కూడా అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుందండి. చూశారు కదండి, కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మరొక వీడియోతో తిరిగి మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. Thank you for watching.